మాస్టర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఏపీ మాజీ సైనికులకు వ్యవసాయ డ్రోన్లు. దేశ సేవ నుంచి పల్లె సేవకు పథకం. దేశానికి సేవ చేసిన సైనికులు ఇప్పుడు రైతులకు సహాయం చేయడానికి సిద్ధమవుతున్నారు. దేశ సేవ నుంచి పల్లె సేవకు అనే పథకం ద్వారా మాజీ సైనికులకు వ్యవసాయ డ్రోన్లు ఇవ్వబడతాయి. దీని ద్వారా వారు పైలట్లుగా మారి పురుగు మందులు పిచికారీ చేసి ఆదాయం పొందవచ్చు. ఈ పథకం యొక్క ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఏపీ మాజీ సైనికులకు ఇది ఒక మంచి అవకాశం. పాయింట్ నెంబర్ 2, 11 లక్షల రూపాయల విలువైన డ్రోన్ ను కేవలం 1,30,000 రూపాయలకే పొందవచ్చు. పాయింట్ నెంబర్ 3, మిగిలిన మొత్తం రాయితీ వివరాలు ఒప్పందంలో ఉంటాయి. పాయింట్ నెంబర్ 4, డ్రోన్ తో పాటు 1 ఇయర్ గ్యారంటీ ఉంటుంది. అంతేకాదు 5 బ్యాటరీ సెట్స్ ను అందిస్తారు. పాయింట్ నెంబర్ 5, ఒక డ్రోన్ తో రోజుకు 30 ఎకరాలకు పురుగు మందులు పిచికారీ చేయవచ్చు. శిక్షణ మరియు లైసెన్స్ గురించి తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, డ్రోన్లను నడపడానికి దక్ష అన్మాన్డ్ సిస్టమ్స్ వారు శిక్షణ అందిస్తారు. పాయింట్ నెంబర్ 2, హైదరాబాద్ లేదా చెన్నైలో 10 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, శిక్షణ పూర్తయిన తర్వాత DGCA లైసెన్స్ ఇస్తారు. పాయింట్ నెంబర్ 4, లైసెన్స్ తో వ్యవసాయ డ్రోన్లతో పాటు నిఘా డ్రోన్లు కూడా నడపవచ్చు. పాయింట్ నెంబర్ 5, సైనిక సంక్షేమ శాఖ వారు ఒక్కొక్కరికి 80,000 రూపాయల వరకు ఖర్చు చేస్తారు. ఉపాధి అవకాశాలు. శిక్షణ పొందిన వారికి కోరమండల్ కంపెనీ నుంచి పురుగు మందుల పిచికారీ పనులు ఇస్తుంది. దీని ద్వారా ఎకరానికి 400 నుంచి 500 రూపాయల వరకు సంపాదించవచ్చు. ప్రభుత్వం నుంచి మద్దతు. ఏపీ మాజీ సైనికుల కార్పొరేషన్ ను 10 కోట్ల నిధితో ఏర్పాటు చేయనున్నారు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం కాకుండా ఇలాంటి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకోవాలన్నదే అధికారుల సూచన. సో చూసారు కదా, మీకు ఉపయోగపడే వీడియోస్ తో మేము ముందుకు రావాలంటే మాస్టర్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి.